అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. రాబరైతురు. హలో ఎవ్రీవన్. రీసెంట్గా మేడారం జాతరలో ఒక బండ్ల వ్యాపారికి జరిగిన అన్యాయం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. కాంటెక్స్ట్ చూసుకుంటే తెలంగాణలో మేడారం జాతర ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలిసిందే. కానీ అక్కడ ఒక పేద వ్యాపారిని కొందరు యూట్యూబర్లు చుట్టుముట్టి వేధించిన తీరు అమానుషం. మైక్ పట్టుకున్న ప్రతి వాడు తనని తాను జర్నలిస్ట్ అనుకుంటూ ఒక సామాన్యుడి ఆత్మ గౌరవాన్ని తొక్కి పారేస్తున్నారు. అసలు అలీ అనే వ్యక్తిని ఎందుకు వేధించారు, దాని వెనుక ఉన్న అసలు నిజాలేంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పుట్టింది మనుషులుగా, మతాలు మనం సృష్టించుకున్నవి. కానీ ఆ రిపోర్టర్ ప్రవర్తన చూస్తుంటే అతను ఆ బండ్ల క్వాలిటీ కంటే ఆ వ్యక్తి మతం మీదే ఎక్కువ ఫోకస్ చేసినట్లు అనిపించింది. పేరు అలీ అని చెప్పగానే ఆ రిపోర్టర్ మొహంలో ఒక వెటకారం చూసారా? అది సంగతి అంటున్నాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఒక పేరును బట్టి ఆ వ్యక్తి తప్పు చేస్తాడని మీరు ముందే డిసైడ్ అయిపోయారా? ఇది ఫుడ్ క్వాలిటీ గురించి అడిగే ప్రశ్న కాదు. ఇది క్లియర్గా ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ చేసిన ద్వేషపూరిత చర్య. ఎవరో ఒకరు తప్పు చేస్తే ఒక వర్గాన్ని మొత్తం నిందించడం ఎంతవరకు కరెక్ట్? మన దేశం కోసం ఎంతో చేసిన అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదా? సరిహద్దుల్లో కాపలా కాస్తున్న ఎంతో మంది ముస్లిం సోదరులు మన భారతీయులు కాదా? మేడారం జాతరకు అన్ని మతాల వారు వస్తారు. అలాంటి పవిత్రమైన చోట మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఎంతవరకు న్యాయం? దీనిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైర్ డేట్ లేదు. చెప్పురు. రోడ్డు మీద బండి మీద అమ్మే పానీపూరికి, బజ్జీలకు, టీ కొట్టుల్లో బిస్కెట్లకు ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్ ఉంటాయా? మరి ఇదే ప్రశ్న పెద్ద పెద్ద హోటళ్లకు వెళ్ళి, నీలోఫర్ లాంటి కేఫ్లకు వెళ్ళి అడిగే ధైర్యం మీకు ఉందా? అక్కడ అడగలేరు, ఎందుకంటే వాళ్ళు రిచ్, వాళ్ళు మిమ్మల్ని లోపలికి రానివ్వరు. ఈయన కూలి పని చేసుకునే సామాన్యుడు కాబట్టి మీ ప్రతాపం చూపిస్తున్నారా? ఇదంతా వద్దు, నీ ఆధార్ కార్డు చూపెట్టు ఒకసారి. అసలు ఆధార్ కార్డు అడగడానికి మీరెవరు? మీరేమైనా పోలీసులా లేక గవర్నమెంట్ అధికారులా? పొట్ట కూటి కోసం రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాడు ఆధార్ కార్డు జేబులో పెట్టుకుని తిరుగుతారా? ఇది రాజ్యాంగం ఒక వ్యక్తికి ఇచ్చిన రైట్ టు ప్రైవసీని ఉల్లంఘించడమే కదా. మైక్ ఉంటే చట్టం మీ చేతుల్లోకి వచ్చినట్లు కాదు. పిల్లలు తింటారు, తినిపిస్తావా డైలీ? ప్రతిరోజు మనం తాగే కల్తీ పాలు, కల్తీ నూనె, కెమికల్స్ కలిపిన కూల్ డ్రింక్ అమ్మే పెద్ద కంపెనీలను అడగండి ఈ ప్రశ్న. మీ పిల్లలు ఈ కెమికల్స్ తాగుతారా అని. అలా అడిగే సీన్ మీకుందా? లేదు. కామన్ మ్యాన్ అయితే ఈజీగా దొరికిపోతాడు కదా. మొత్తం మెత్తగా అయిపోయింది. బన్స్ మెత్తగా ఉండక రాయల్లా ఉంటాయా? అసలు లాజిక్ ఉందా మీ ప్రశ్నల్లో? కేవలం వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని అడిగిన ప్రశ్నలు కదా ఇవి. మళ్ళీ ఎందుకట్లా రాబరైతురు? చుట్టూ 10 మంది మైకులు పట్టి కెమెరాలతో మీద పడి చెట్టుకు కట్టేస్తామని బెదిరిస్తుంటే టెన్షన్ పడక డ్యాన్స్ చేస్తారా? అతడు భయపడుతున్నాడు అంటే తప్పు చేశాడని కాదు, మీలాంటి వాళ్ళ శాడిజం చూసి భయపడుతున్నాడు. చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, కన్న కూతురు వయసున్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే, నిందితులు బెయిల్ మీద బయట తిరుగుతుంటే మీ మైకులు ఎందుకు మోగబోతున్నాయి? బ్యాంకులకు 1000 కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే లాంటి వాళ్ళను ఏ రోజైనా ఇలాగే అడిగే దమ్ముందా? నగరాల్లో డ్రగ్స్ మాఫియాలు, పేదల భూములు కబ్జా చేసే వారి దగ్గరకు వెళ్ళండి. అది వదిలేసి పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం వచ్చి ఎండనక వాననక కష్టపడే వారు మీకు దొరికారా? జర్నలిజం అంటే బలం లేని వాడిని బలి చేయడం కాదు, బలవంతుణ్ణి ప్రశ్నించడం. జర్నలిజం ఇస్ టు కంఫర్ట్ ద అఫ్లిక్టెడ్ అండ్ అఫ్లిక్ట్ ద కంఫర్టబుల్. అంటే బాధలో ఉన్న వారికి ఓదార్పునివ్వడం, అధికారం ఉన్నవారిని వణికించడం. ఒకవేళ ఆ బండ్లు కల్తీ అని మీకు అనుమానం ఉంటే వాటిని సీజ్ చేయించి ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించాలి. అంతేకాని ఒక వ్యక్తిని అందరి ముందు అవమానిస్తూ తిను అని వేధించడం శాడిజం అవుతుంది తప్ప జర్నలిజం అవ్వదు. తనని ఆ రోజు ఇబ్బంది పెట్టిన వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు చేసింది కేవలం వీడియో కాదు, అది ఒక క్రైమ్. ఐపీసీ సెక్షన్ 341 అక్రమంగా నిర్బంధించడం, సెక్షన్ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఒకరిని అవమానించడం, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ 506 ప్రాణహాని తలపెడతామని లేదా చెట్టుకు కట్టేస్తామని బెదిరించడం. బాధితుడు అలీ కేసు పెడితే జైలుకు వెళ్లాల్సిందే అతడు కాదు.
ఆ వీడియోలో అతని కళ్ళు చూడండి. నేనేం తప్పు చేశాను అని అడిగే చూపులు అవి. అతడు తింటున్నది బన్ కాదు, తన ఆత్మగౌరవాన్ని చంపుకొని తింటున్న విషం లాంటి అవమానం. అక్కడ చుట్టూ జనం ఉన్నారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆపండి అని ఎందుకు అనలేదు? మైకు పట్టుకొని అరిచేవాడు బలవంతుడు కాదు, వాడిని అడ్డుకోకుండా చూస్తూ నిలబడే మనం కూడా ఆ పాపంలో భాగస్వాములే. చివరగా ఒక్కటే, ఒక మనిషి ఆకలి తీర్చకపోయినా పర్లేదు, కానీ ఆకలి కోసం కష్టపడే వాడి కడుపు కొట్టకండి. వ్యూస్ కోసం ఇంతలా దిగజారకండి. ఈ వీడియో నేను చెప్తున్నది ఎవరినో తిట్టడానికి కాదు, మనలో చనిపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పడానికి. మీకు ఇది నిజం అనిపిస్తే షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జై హింద్.